వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరుణయాగం విజయవంతంగా పూర్తి. K6తో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే సివిల్ పంచాయతీలకు వేదికగా మారుతున్నారు. ప్రజా ప్రతినిధుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న OSAపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR పాల్గొన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి. SRSP బ్యాక్ వాటర్లో ఇటీవల మృతి చెందిన అజీం కుటుంబ సభ్యులను పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. SRSP బ్యాక్ వాటర్ వద్ద ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన. భూగర్భ జలాలను పెంపొందించేందుకు జలసిరి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ భవేష్ మిశ్రా. పోచంపాడ్లో సెంట్రల్ లైటింగ్ను వెంటనే ప్రారంభించాలి. చీకటిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రహదారి ప్రజల భద్రతపై పర్యాటకుల ఆందోళన. నిజామాబాద్ నగరంలోని సందీప్ గార్డెన్లో ఘనంగా లయన్స్ స్పోర్ట్స్ సిటీ 24వ ఇన్స్టలేషన్ సెరమనీ. ఘనంగా నూతన పదాధికారుల ప్రమాణ స్వీకారం. కొందరు దౌర్భాగ్యులు ఇబ్బంది పెట్టడం వల్లనే నేను పార్టీ మారాల్సి వచ్చింది. బీర్కూర్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో హాట్ కామెంట్స్ చేసిన ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి. వరుణ దేవుని కరుణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరుణయాగం విజయవంతమైందని రాష్ట్ర ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలన్నీ నిండుకుండలా మారి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద మహా వరుణయాగం నిర్వహించినట్లు రాష్ట్ర ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులతో పాటు తాను కూడా పాల్గొన్నానని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. వరుణ దేవుని కరుణా కటాక్షం తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ వరుణయాగం నిర్వహించినట్లు వివరించారు. యాదాద్రికి చెందిన ప్రముఖ వేద పండితుల చేత ఈ వరుణ యాగాన్ని జరిపించారని, వరుణదేవుని కరుణతో ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో ప్రధాన జలాశయాలకు సగం వరకు నీరు వచ్చి చేరిందని చెప్పారు. మరిన్ని వర్షాలతో జలాశయాలు నిండుకుండలా మారి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. హైదరాబాద్లోని KTR తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఒక్క ఉద్యోగి లేకుండా కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. సీఎం సోదరులు చిన్న చిన్న ఇంటి అడ్రస్లతో పెద్ద కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించారని, అలాంటి ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. టెసరాక్ కంపెనీ చైర్మన్ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారు. సీఎం మరో సోదరుడు జగదీష్ రెడ్డి కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ ఇచ్చారని KTR ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కి భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండల రెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇది అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. SRSP బ్యాక్ వాటర్ వద్ద మృతి చెందిన యువకుడు అజీం కుటుంబ సభ్యులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్లోని వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచిన నవ యువకుడు మృతి చెందడం బాధాకరమన్నారు. SRSP బ్యాక్ వాటర్ వద్ద ఇరిగేషన్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడం, లోతట్టు ప్రాంతాలకు అనుమతించకపోవడం చేయాలన్నారు. ఈ అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు తన వంతు సహకారం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు, కైసర్ కార్పొరేటర్లు నాగుల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శేషం, రాము శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి అమలులో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ హెచ్చరించారు.
ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్న ప్రస్తుత తరుణంలో జలసిరి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విస్తృత స్థాయిలో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ తదితర నిర్మాణాలు జరిపించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం జలసిరి హౌసింగ్ వన మహోత్సవం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలు జరగని మండలాల ఎంపీడీఓలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చొరవ చూపాలని, క్షేత్రస్థాయిలో రైతులను, ప్రజలను కలిసి అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహించే వారిని సరెండర్ చేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. కేవలం జీతాల కోసం పని చేయకూడదని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యతను గుర్తెరిగి అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నైరుతి రుతుపవనాలు మొట్టమొదటిగా ప్రవేశించే కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా సాధారణంతో పోలిస్తే 44 లోటు వర్షపాతం నెలకొని ఉందన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నీటి సంరక్షణకు ఉపయుక్తంగా నిలిచే ఫామ్ పాండ్స్, సోక్ పిట్స్ వంటి వాటిని విరివిగా నిర్మించేలా చూడాలన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోయి నీరు అందించక వృధాగా ఉన్న బోరు బావుల వద్ద వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో వీటి నిర్మాణాల వల్ల 5 నుండి 10 అడుగుల మేరకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయని, ఇక్కడ కూడా అలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు చొరవ చూపాలన్నారు. కాగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలు నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నాటిన మొక్కలను ఈ నెల 29న ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటకుండా తప్పుడు నివేదికలు సమర్పించిన వారి నుండి నిధుల రికవరీ చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని సమీక్షిస్తూ సెప్టెంబర్ 15 లోపు పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించాలని గడువు విధించారు. జాబ్ కార్డులు కలిగి ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వీబీజీ రామ్జీ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వం నుండి కేటాయించబడే నిధులు పూర్తి స్థాయిలో వినియోగం అయ్యేలా చొరవ చూపాలన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు లబ్ధిదారుల జాబితా రూపొందించాలని, 2 పడక గదుల ఇళ్లను అర్హులైన వారికి కేటాయించేందుకు వీలుగా లబ్ధిదారుల జాబితాను తక్షణమే తహసీల్దార్లకు సమర్పించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఫామ్ పాండ్స్, సోక్ పిట్స్ నిర్మాణాలు చేపట్టేలా, ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ పంప్ సాగు చేపట్టేలా రైతులను, ప్రజలను అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్డీఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిఆర్డీఓ సాయన్న, డిపిఓ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీరాజ్ ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. రేపు ఏదో ఒక ప్లానింగ్ డిసిజన్లో కానీ, ఏదో ఒక శాంక్షన్ చేసే విషయంలో కానీ ఖచ్చితంగా జిల్లాలో ప్రస్తుతం ఒక పర్టికులర్ సెక్టర్లో ఫెసిలిటీ ఏముందో దాన్ని చూసుకుని ప్లానింగ్ అనేది ప్రక్రియ మనం చేస్తాం. సో మన హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది, హౌస్ ఇన్నోవేషన్ కంప్లీట్ చేశాం. నౌ ద టైమ్ ఇస్ టు కంపైల్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో భాగంగా మొత్తం డిస్ట్రిక్ట్, sub district, city block, gram panchayat, village name, village type, pin code. This for that particular village. Then కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మంజీర నది చెక్ డ్యాం వద్ద తమ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు ఇబ్బంది పెట్టడం వల్లనే మార్చాల్సి వచ్చిందన్నారు. 6 మాసాల్లో సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారన్నారు. సీఎం మంత్రులకు చెప్పిన మంత్రులు ఫోన్లు లేపడం లేదని, వినడం లేదన్నారు. ప్రభుత్వం సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి హాట్ కామెంట్స్ చేశారు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న ఏందన్నాడు. నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా? నన్ను ఏమైనా కొన్నావా? గట్లంటూ సినా కొన్నావా చెప్పు. నాకేమైనా ఇద్దరు అందరు ఉన్నారు. నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు. నేను అమ్ముడు పోయినా నీకని చెప్పిన. లేదు, పోలేదు, ఇయ్యలేదు. మరి దేనికోసం వచ్చిన? ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు హెచ్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి, 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది. కోర్టు దవాఖాన బంద్ అయింది. సిద్ధపరిచారు వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన
తెల్లారి ఫోన్ చేస్తే బట్టిలేవట్టాడు, పొంగులెట్టేవాడు. ఏమని చెప్పుకోను నేను ఇక. మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది జనవరి 4 తారీఖు నాడు. ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులెట్టి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? ఇవ్వలేదు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ రూపకల్పన కోసం ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో ఆయా రంగాల ప్రముఖులతో జనగణన 2027కు సంబంధించి జిల్లా స్థాయిలో రూపొందించే హ్యాండ్బుక్ అందించాల్సిన సమాచారం విషయమై చర్చించి సూచనలు చేశారు. విద్య, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, సమాచార వ్యవస్థ, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, చేతి వృత్తులు, కళలు, సాహిత్యం, ప్రముఖ వ్యక్తులు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, అటవీ ప్రాంతాలు, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సాంప్రదాయాలు, పరిశ్రమలు, పునరావస్తు సంపద తదితర అంశాలకు సంబంధించిన జిల్లా సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించేలా చూడాలన్నారు. జిల్లా గణన హ్యాండ్బుక్ రాబోయే 10 సంవత్సరాల పాటు సమాచార సేకరణ, ప్రణాళికల రూపకల్పనకు ఎంతో ఉపయుక్తమైన గ్రంథంగా నిలుస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని సమాచార సేకరణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారం రోజుల్లో సంబంధిత శాఖలు సమాచారాన్ని సేకరించి అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇన్ఛార్జ్ సిపిఓ కిషన్, సంబంధిత శాఖల అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కొనసాగుతుంది. ప్రస్తుతం 8,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్లోకి ఎగువ నుంచి 8,604 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. జలాశయంలో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1,079.10 అడుగులకు పెరిగింది. 43 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది. కాకతీయ కాల్వ ద్వారా 300, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. యువత పెడదారిన పట్టకుండా ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మ కుమారిస్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 10 కోట్ల మంది విద్యార్థులతో నషా విముక్తి కార్యక్రమం జరుపుతుందని బీకే దిల్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో నషా విముక్త భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గాయత్రి సెంటర్ ఇన్ఛార్జ్ బీకే వనజాబహన్ తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు మాధవనగర్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో విద్యార్థులకు నషా విముక్త భారత్ పై బీకే దిల్ రెడ్డి బ్రదర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. An addiction-free, healthy, and developed India. My India, addiction-free India. We'll repeat it. My India, addiction-free India. అనంతరం డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ శివార్లో ఉన్న తిరుమల డెంటల్ అండ్ రీసెర్చ్ కళాశాలలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నషా భారత్ విముక్తి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీకే వనజాబహన్ తెలిపారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినట్లు వారు పేర్కొన్నారు. I was worked in MNC Hyderabad Attic City. 7 years I submitted my projects to PSLV-D3 and 14 years I was with Himalayas, Aravalli Parvatala, Aravalli Hills, and I got such a great award. నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్లో గల హమల్వాడిలో 1 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని కార్పొరేటర్ ఎర్రం సుధీర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్లో గల హమల్వాడిలో 1 కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్ తెలిపారు. హమల్వాడి చౌరస్తా నుంచి మెయిన్ రోడ్ వరకు అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే డ్రైనేజీ ఇతర పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఎల్లప్పుడూ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు. మరొక వారంలో మనకి ఇక్కడ హమల్వాడి చౌరస్తా నుంచి నామదేవుడు వైపుగా వ్యాస్ భవన్ వరకు మెయిన్ రోడ్ డ్రైన్ వర్క్స్ చాలా కాబోతున్నాయి. అలాగే మనకు చిన్న ఇంకా డ్రైన్ ఇతర రోడ్లు కూడా ఈ వర్క్స్లో జరగబోతున్నాయి. కాబట్టి డివిజన్ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి పథకాలు, మరిన్ని అభివృద్ధి ఫండ్స్తో ముందుకు వెళ్తూ చట్టాన్ని కాపాడాల్సిన కాకి సివిల్ పంచాయతీలకు వేదికగా మారిందా అంటే అవుననే జనాలు అనుకుంటున్నారు. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక ఎస్ఐపై వస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారిన వైనంపై కేసిక్ సంధిస్తున్న ఓ రిపోర్ట్.
చట్టాన్ని కాపాడాల్సిన కాకి పోలీస్ స్టేషన్లు సివిల్ పంచాయతీలకు వేదికగా మారుతున్నాయి. పోలీస్ స్టేషన్ గడప దాటిన వివాదాలు న్యాయస్థానాల వరకు వెళ్లకుండానే అక్కడికక్కడే సెటిల్మెంట్లు చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న బాల్కొండ పోలీస్ స్టేషన్ అంటేనే అందరికీ హడలేస్తుంది. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సివిల్ వ్యవహారాల్లో స్థానిక ఎస్ఐ జోక్యం చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని జనం గుసగుసలాడుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి లక్షల్లో డిమాండ్లు ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు. సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే చెప్పినా, అధికార పార్టీ నాయకులు చెప్పినా, ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పినా, ఎవరు చెప్పినా ఈ ఎస్ఐ గారికి పట్టింపు లేదు. మరి వారిని ఏమాత్రం ఖదరు చేయరు. తన రూటే సపరేటు అంటూ తనదైన శైలిలో మీ కేసు కోర్టుకు పంపితే అది పరిష్కారం కోసం ఏళ్లు గడుస్తాయి. కోర్టు ఫీజులతో పాటు న్యాయవాదులకు ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ తానే ఈ సమస్యను పరిష్కరిస్తానంటూ ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్లకు తెరలేపుతూ అందిన కాడికి దండుకుంటున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించేందుకు మరో వర్గంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం, డబ్బులు వసూలు చేయడం ఇతని నైజం. ఇంతేకాదండోయ్, పేకాట స్థావరాలపై దాడులు చేసి డబ్బులు ఇచ్చిన వారిని కేసుల నుండి తప్పించి మిగతా వారిపైన కేసులు పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఒక దొంగతనం జరిగింది. ఆ కేసులో దొంగ ద్వారా కాపర్ వైర్ కొనుగోలు చేసిన వ్యక్తిని పట్టుకొని వేలల్లో డబ్బులు తీసుకొని దొంగతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. బోదేపల్లి, వన్నెల్బి, బుస్సాపూర్, జలాల్పూర్ గ్రామాల్లో సివిల్ పంచాయతీలు సెటిల్మెంట్లు చేసిన కేసులు కోకొల్లలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ సారుగారు చేసిన బాగోతంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి నా ఆరోగ్యం బాగాలేదు, ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు బాదవత్ భగవాన్ నాయక్ ప్రభుత్వాన్ని, ప్రజలను కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుడు బాదవత్ భగవాన్ నాయక్ మీడియాతో మాట్లాడారు. తాను 1995 నుండి 2004 వరకు తుంపల్లి PSCS చైర్మన్గా బాధ్యతలు నిర్వహించానని, 2001లో తెలంగాణ రైతు కార్మిక పార్టీని స్థాపించి 2005 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో, ర్యాలీల్లో, నిరసనల్లో ఉన్నానన్నారు. నాకు 3 కూతుళ్లున్నారని, ఆపరేషన్ చేయించుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులు లేవని, అందువల్ల నేను ప్రజలతో, సమాజంతో ఒక మనవి చేస్తున్నానని, మీరెవరికైనా కిడ్నీ దాతగా ముందుకు రావాలని ప్రార్థించారు. అలాగే మీకు సాధ్యమైనంత ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు. అమినాపూర్ ప్యాక్ సెంటర్ వద్ద రైతులు యూరియా దొరక్కపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమినాపూర్లో రైతులు మాట్లాడుతూ వేల్పూర్ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, గ్రామంలోని ప్యాక్స్ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడ్డామని, అయినా యూరియా అందుబాటులో లేదని తెలిపారు. యాప్లో 2 రోజులకే బుకింగ్ ఉంటుందని, ఇవాళ్లతో ముగిస్తుందని, ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పటికీ యూరియా అందకపోవడంతో వేల్పూర్తో పాటు పోచంపల్లి, అక్లూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు నేరుగా కేంద్రానికి వచ్చి వేచి ఉన్నారు. పంటలకు సమయానికి ఎరువులు అందకపోతే నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా స్టాక్ తక్షణమే అందుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని వారు అధికారులను కోరారు. నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం నాటి నివేదిక ప్రకారం నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో సగటు వర్షపాతం 2.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లా మొత్తం 92.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఇందల్వాయి మండలంలో 16.1 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 11.8, రేంజల్లో 7.5, కమర్పల్లిలో 6.8, జక్రన్పల్లిలో 5.0 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇక జూన్ 1 నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం చూస్తే జిల్లా సగటు సంచిత వర్షపాతం 561.0 మిల్లీమీటర్లుగా ఉంది. ఇది సాధారణం కంటే 4.6% ఎక్కువ. నిజామాబాద్ నగరంలోని సందీప్ గార్డెన్స్లో లయన్స్ స్పోర్ట్స్ సిటీ ఇన్స్టలేషన్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ వద్ద గల సందీప్ గార్డెన్స్లో లయన్స్ క్లబ్ స్పోర్ట్స్ సిటీ 24వ ఇన్స్టలేషన్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ పి బసవేశ్వరరావు, కీనోట్ స్పీకర్గా లయన్ రాజేశ్వరరావు, గెస్ట్ ఆఫ్ హానర్గా లయన్ నాగేశ్వర్, ఇండక్షన్ ఆఫీసర్గా లయన్ వి లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరానికి కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయించి అధ్యక్షులుగా లయన్ రవీందర్ తొగరి, కార్యదర్శిగా లయన్ ఆర్ రమేష్ కుమార్, కోశాధికారిగా లయన్ హర్షిత్ రతిగుప్తా పదాధికారులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సేవే ధ్యేయంగా లయన్స్ క్లబ్ ముందుకు సాగుతుందని వారు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ క్లబ్ ప్రారంభించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్లబ్ను విశ్వవిద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి ప్రారంభించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో మానవతా విలువలు, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. క్లబ్ను ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సమాజానికి తమ వంతు సేవనందించాలని పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ నోడల్ అధికారి ప్రొఫెసర్ కె లావణ్య మాట్లాడుతూ యువత సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించుకుని ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె అపర్ణ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వంటి సంస్థల సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవాస్ఫూర్తి, నాయకత్వం మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యాలు, సేవా కార్యక్రమాలు, సభ్యత్వం యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ అతీక్, డాక్టర్ మహమ్మద్ అలీ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ భ్రమరాంబిక, డాక్టర్ ఎన్ స్వామి, పిఆర్ఓ డాక్టర్ కెవి రమణాచారి, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తమ మద్దతును తెలిపారు. పోచంపాడ్ సెంట్రల్ లైటింగ్ను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మస్బావుద్దీన్, ఉప సర్పంచ్ సంపంగి సతీష్ కోరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చౌరస్తా నుంచి డ్యాం వరకు నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించి ప్రజలకు, పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ మెస్బావుద్దీన్, ఉప సర్పంచ్ సంపంగి సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్నందున ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు వస్తూ ఉంటారని వారు తెలిపారు. అయితే చౌరస్తా నుంచి డ్యాం వరకు రాత్రి వేళ సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎక్స్ మినిస్టర్, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో సెంట్రల్ లైటింగ్ను డివైడర్తో నిర్మించేలా చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇరిగేషన్ శాఖ తొలుత సుమారు 30 లక్షల రూపాయలతో ప్రతిపాదన పంపినప్పటికీ పర్యాటక ప్రాంతం కావడంతో రహదారిని మరింత అందంగా, సురక్షితంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సుమారు 1.25 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులను ఆర్ఎండ్బీ అధికారులకు అప్పగించి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. అయితే కాంట్రాక్టర్ మృతి చెందడం, అనంతరం ఎన్నికలు కూడా అమల్లోకి రావడం, ప్రభుత్వం మారడం వంటి కారణాలతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఇటీవల కాంట్రాక్టర్ వచ్చి ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ ఇప్పటివరకు పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదన్నారు. చౌరస్తా నుంచి డ్యాం వరకు రాత్రి వేళ పూర్తిగా చీకటి నెలకొంటోందని, పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. రాత్రి సమయంలో రోడ్డుపై పాములు, కొండ చిలువలు, అడవి పందులు, నక్కలు వంటి వన్యప్రాణులు సంచరిస్తూ ఉండడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతుందన్నారు. మహిళలు సైతం రాత్రి వేళ ఈ రహదారిపై ప్రయాణించేందుకు భయపడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇది కేవలం లైటింగ్ సమస్య కాదని, ప్రజల భద్రతకు సంబంధించిన అంశమని మెస్బావుద్దీన్, సంపంగి సతీష్ అన్నారు. పోచంపాడు ప్రజలతో పాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కోరారు. కాంట్రాక్టర్తో మాట్లాడి సెంట్రల్ లైటింగ్ పనులను పునః ప్రారంభించాలని, వచ్చే 10 నుంచి 15 రోజుల్లో పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల సమస్య కోసం శాంతియుతంగా ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ మెస్బావుద్దీన్, ఉప సర్పంచ్ సంపంగి సతీష్ మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతం రాత్రి వేళ చీకట్లో ఉండడం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తి చేసి ప్రజలకు, పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరారు. బాల్కొండలో జోర్దార్గా హర్ ఘర్ తిరంగా యాత్ర కొనసాగింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా అభియాన్ 2026 సన్నాహక యాత్ర మంగళవారం రోజున జోర్దార్గా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని బాల్కొండ మండల బీజేపీ నాయకత్వంలో నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా యాత్ర జిల్లా పరిషత్, శంభావి వెంకటేశ్వర, మదర్ తెరెసా, జ్యోతిరావు పూలే పలు పాఠశాలల జాతీయ జెండాలు పట్టుకుని పలు వీధుల్లో దేశభక్తి నినాదాలు చేస్తూ ఊరేగించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన సమావేశంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ నేషన్ ఫస్ట్, పర్సన్ లాస్ట్ అనే నినాదంతో మొత్తం భారతదేశ ప్రజలను జాగృతపరిచే నినాదంతో హర్ ఘర్ తిరంగా నినాదాన్ని ఎత్తుకున్న గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహించామని మల్లికార్జున్ రెడ్డి వివరించారు. ఆగస్టు 10 నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి ప్రతి గుండెల్లో దేశభక్తిని చాటాలని బాల్కొండ మండల బీజేపీ నాయకులు ముక్కాల్ మాజీ సర్పంచ్ ముస్కు ఉమేష్ విద్యార్థులని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శులు సాయి కిరణ్, నక్కల గణేష్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోట చిన్నయ్య, బీజేపీఎం కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సాయి కార్తిక్, కార్యపల్లి నర్సయ్య, కల్లెం సుధాకర్, మండల ఉపాధ్యక్షులు బూసం సత్యనారాయణ, కాలరవి, కార్యదర్శులు కర్తల్ రాజేశ్వర్, ఐరా ప్రవీణ్, భూమేష్, నాయకులు సుంకం శ్రీనివాస్, బిఆర్ నర్సింగ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు గుజ్జ రాజేశ్వరి చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా సన్మానించారు.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యవర్గ సభ్యులైన గుజ్జ రాజేశ్వరి నిజామాబాద్ జిల్లా చేనేత సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షురాలుగా ఎన్నికైన సందర్భంగా అధ్యక్షులు కాటిపల్లి నారాయణ రెడ్డి శాలువతో కార్యదర్శి డాక్టర్ వంగా విజయ్ కుమార్ పూల బొకే సమర్పించి ఘనంగా సత్కరించారు. కార్యవర్గ సభ్యులైన టీ భూమన్న, నల్లరాజిరెడ్డి, దొంతి లక్ష్మారెడ్డి, కర్ణం వెంకటరెడ్డి, శ్రీరాములు, లింగయ్య, భూమయ్య, రవీంద్రనాథ్, గుజరాతీ రాజేశ్వర్, రంగయ్య, సిద్దిరాములు, సత్యనారాయణ, సభ్యులు రాజన్న తదితరులు హాజరై అభినందనలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈరోజు రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు కాతం యోగేష్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మోహన్, ప్రధాన కార్యదర్శులు ఈలరాజు, గాండ్ల ప్రసాద్, ప్రజాప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, వివిధ మోర్చాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడలో వర్షాకాలపు రెయిన్ కోట్లను సర్పంచ్ కోల నర్సయ్య, సెక్రటరీ శాంతికుమార్ పంపిణీ చేశారు. పచ్చల నడుకుల సర్పంచ్ కొల్లె నర్సయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రస్తుత వర్షాకాలం ఉన్నందున వర్షంలో విధులు నిర్వహిస్తారని, వారు వర్షంలో తడవకుండా రెయిన్ కోట్లను వారికి పంపిణీ చేయడం జరిగిందన్నారు. జేపీ సిబ్బంది గ్రామంలో విధులు సక్రమంగా నిర్వహించాలని, పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, నీరు నిల్వ ఉన్న చోట దోమలు, పరాన్నజీవులు నివాసం ఏర్పరచుకున్నట ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని, గ్రామ ప్రజలు కూడా ఎవరి వద్ద వారే నీటి తొట్టెల్లో పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలోని వాటర్ ట్యాంకుల వద్ద ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లి నర్సయ్య, జేపీ సెక్రటరీ శాంతికుమార్, కారోబార్ రాకేష్, రజిత, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. మహిళల్లో సాధారణంగా కనిపించే గర్భాశయ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. గర్భాశయంలో ఏర్పడిన ఫైబ్రాయిడ్ గడ్డ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు సెవెన్ హిల్స్ ప్రైవేట్ హాస్పిటల్లోని డాక్టర్ దివ్య భవానీ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించి గర్భాశయంలో ఏర్పడిన ఫైబ్రాయిడ్ గడ్డను విజయవంతంగా తొలగించారు. సకాలంలో సమస్యను గుర్తించి సరైన వైద్య చికిత్స తీసుకోవడం ద్వారా గర్భాశయ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని డాక్టర్ దివ్య భవానీ తెలిపారు. మహిళలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచించారు. బాన్స్వాడలోని ఆధునిక వైద్య సదుపాయాలతో ఇటువంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దళితుల ఓటు బ్యాంకును వాడుకుంటూ వారిని గుర్తించడం లేదని ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్ అన్నారు. దళితరత్న కేదాసి మోహన్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిగలపైన దళిత బంధు ఇస్తానని ఇయ్యలేరని, దీనికి మేము పెద్ద ఎత్తున లక్షలాది మందితో నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయవద్దని, దళితులను అన్ని విధాలుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవుల్లో కూడా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కానీ, దళిత బంధు కానీ, మాదిగా మాలలపైన అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో మా జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచాల యాదగిరి, ఎంఆర్పీఎస్ యువసేన గంట సుదర్శన్, సలేంద్ర బాబురావు, మందుగుల విద్యాసాగర్, సిలుముల పౌసాని, రాష్ట్ర సమైక్య మహిళా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ నుండి మంగల్పాడ్ ఎక్స్ రోడ్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. 50 మీటర్ల పొడవుతో ఉన్న తిరంగా జెండాను విద్యార్థులు రోడ్డు పొడుగునా ర్యాలీ నిర్వహించారు. బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ర్యాలీ చూపర్లను ఆకట్టుకుంది. ర్యాలీలో పాల్గొన్న భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగురవేయాలని సూచించారని చెప్పారు. దీని ద్వారా ప్రజల్లో దేశభక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావం, అంకిత భావం అలవాటు పడుతుందన్నారు. గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, నాయకులు సతీష్ గౌడ్, సాయి కుమార్, లక్ష్మణ్ గౌడ్, శ్రీధర్, మల్లెపుల శ్రీనివాస్, శివ చైతన్య, కంజూరి నాని, చేరెడ్డి నాగేష్ తదితరులు ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దీపికా ఫైర్ అయ్యారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత కలెక్టరేట్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు కట్టాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు దీపిక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ పేరుతో విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని, ఇప్పటివరకు విడుదల చేయకపోవడం వలన డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ డైరెక్ట్ బెనిఫిట్
ట్రాన్స్ఫర్ సిస్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు ఫీజులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు సంఘీభావం తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చక్రి, జిల్లా నాయకులు రాజు, వినీత్, గోవింద్, విశాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పర్మనెంట్ ఎన్ఎంఆర్ అవుట్సోర్సింగ్ కార్మికుల అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయపాల్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్యలు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో గత 3 సంవత్సరాలుగా కార్మికులు ఇవ్వాల్సిన బట్టలు, చెప్పులు సభ్యులను ఇవ్వడం లేదని, పనిముట్లు ఇవ్వకుండా, వర్షాకాలంలో రెయిన్ కోట్లు ఇవ్వకుండా కార్మికులు ఏ రకంగా పనిచేస్తారని ప్రశ్నిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులందరికీ 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్తున్నారని, నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం 10వ తేదీ వరకు వేతనాలు రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ సంఘీభావం తెలియజేశారు. పై సమస్యలమైన కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కమర్ అహ్మద్కు వినతి పత్రం సమర్పించారు. పై సమస్యలు పరిష్కరించని ఎడల సమ్మెకైనా మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె నర్సయ్య, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఎండి ఫిరోజ్, బి నవీన్ కుమార్, గణేష్, బాలాజీ, సుజాత, రాజశేఖర్, కిషోర్, చిన్నుబాయ్, బొడ్డెమ్మ, మల్లేష్, నవీన్, గంగాధర్, 100 మంది కార్మికులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ప్లాస్టిక్ నిర్మూలించేందుకు గ్రామస్తులతో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం చిట్యాల గ్రామం నందు ప్లాస్టిక్ని నిర్మూలించేందుకు విద్యార్థులు, గ్రామస్తుల అవగాహన ర్యాలీ, జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు భారీ సభ, ప్లాస్టిక్ నిర్మూలిస్తామని గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పీడీ విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డిఓ భోజన్న, ఎస్ఐ లింబాద్రి స్థానికులు పాల్గొన్నారు. కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి, డయాబెటీస్ శిబిరాలు నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు కంటి పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కార్యదర్శి చాకులింగం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థకు రైస్ బ్యాగులు బ్రహ్మణ సేవా సంఘం సభ్యులు అందజేశారు. నగరంలోని వినాయక్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థకు రైస్ బ్యాగ్ ఛాలెంజ్లో భాగంగా గాయత్రి బ్రహ్మణ సేవా సంఘం పెద్ద ఎత్తున బియ్యం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మణ సేవా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ పేదల, అనాథల ఆకలి తీరుస్తూ పెద్దన్న పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. తమ వంతు బాధ్యతగా వారికి ఈరోజు రైస్ బ్యాగులు విరాళంగా అందజేశామన్నారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవ సేవయే మాధవ సేవగా అనాథల ఆకలి తీరుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది, బ్రహ్మణ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరుణయాగం విజయవంతంగా పూర్తి. K6తో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే సివిల్ పంచాయతీలకు వేదికగా మారుతున్నారు. ప్రజా ప్రతినిధుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఓఎస్ఏపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో ఇటీవల మృతి చెందిన అజీం కుటుంబ సభ్యులను పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ వద్ద ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన. భూగర్భ జలాలను పెంపొందించేందుకు జలసిరి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ భవేష్ మిశ్రా. పోచంపాడ్లో సెంట్రల్ లైటింగ్ను వెంటనే ప్రారంభించాలి. చీకటిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రహదారి, ప్రజల భద్రతపై పర్యాటకుల ఆందోళన.
నిజామాబాద్ నగరంలోని సందీప్ గార్డెన్లో ఘనంగా లయన్స్ స్పోర్ట్స్ సిటీ 24వ ఇన్స్టలేషన్ సెరమనీ, ఘనంగా నూతన పదాధికారుల ప్రమాణ స్వీకారం. కొందరు దౌర్భాగ్యులు ఇబ్బంది పెట్టడం వల్లనే నేను పార్టీ మారాల్సి వచ్చింది. బీర్కూర్లో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో హాట్ కామెంట్స్ చేసిన ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.